వాళ్ళతో పాటు లోపల 5 ఫుట్ లగేజ్ దింపిస్తుంది ఏమీ లేదన్నట్టు. పట్టుకున్నాం వాళ్ళు కొత్తగా ఎప్పటి నుంచో చేస్తారు, ఫస్ట్లోనే కట్టారు. వాళ్ళు ఏమంటే వాళ్ళు ఎవరు పెడతారు, మున్సిపల్ కార్పొరేషన్ పార్టీ అనే రేపు వచ్చే జెండాతో సహా పీక్కెళ్ళిపోయారు. అదైతే వాళ్ళు ఇబ్బంది లేకుండా ఉండడానికి వాడు పోనేటట్టుగా చేద్దాం. కార్పొరేట్ అందరినీ పిలిచి అటు చేయండి, పద్ధతి కాదని అసలు ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చి చేద్దాం. విజయవాడ నగరంలో టీడీపీ కార్యకర్తల నాయకుల యొక్క దౌర్జన్యం పెచ్చు పెరిగిపోయింది. ఇవాళ ఈ 59వ డివిజన్లో ఉండేటువంటి జెండా దిమ్మని తొలగించడం అనేది జరిగింది. గత 6-7 సంవత్సరాలుగా ఉండేటువంటి ఈ జెండా దిమ్మని ఎవరికీ అడ్డు లేదు, ఏ ఒక్క ట్రాఫిక్ కి కూడా అంతరాయం లేదు. పక్కన ఎదురుగుండా కనపడుతున్నటువంటి తెలుగుదేశం జెండా గాని, ఎన్టీ రామారావు బ్రష్ విగ్రహం పెట్టినటువంటిది గాని, ఈ రీసెంట్ గా పెట్టినటువంటి ఇవన్నీ ఇది ఒక ఎత్తు అయితే, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం పెట్టాలనేటువంటి తీర్మానం చేస్తే పాయకాపురం సెంటర్లో డైరెక్ట్ గా ఎన్టీ రామారావు విగ్రహాన్ని తీసుకొచ్చి పెట్టడం జరిగింది. జెండా దిమ్మలు, విగ్రహాలు ఉన్నటువంటి వాటిని పగలగొట్టడాలు అనేకమైనటువంటి పద్ధతిలో జరుగుతూ ఉంది. కంట్రోల్ రూమ్ దగ్గర ఉండేటువంటి పెద్ద వైఎస్ఆర్ విగ్రహాన్ని కూడా కూల్చడం అనేది జరిగింది. అంటే ఇది దౌర్జన్యానికి మారుపేరుగా టీడీపీ కనబడుతుందనేటువంటిది ఉన్నది. దానికి తోడు ఇవాళ మనకు కనబడేటువంటి ఇంట్లో నగరంలో ఉండేటువంటి మారుమూల ప్రాంతం, శివారు ప్రాంతంగా ఉండేటువంటిది, చాలా ప్రశాంతంగా ఉండేటువంటి ప్రాంతంలో అలజడి సృష్టించడానికి వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన యాక్టివ్ గా ఉండేటువంటి శైలజ గారిని గాని, లేకపోతే శ్రీనివాసరెడ్డి గారిని గాని, ఇతర కార్యకర్తలందరినీ కూడా నిర్వీర్యం చేయాలని చూస్తున్నారు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపుదామంటే ఆగే పరిస్థితి లేదు. ఈ ఉద్యమం అనేటువంటి సాగించే పద్ధతి ఉంటుంది. ఎటువంటి పరిస్థితులు ఎక్కడైతే దిమ్మను పడగొట్టారో ఆ ప్రాంతం నుంచి కట్టించి తీరాలి అనేటువంటి కూడా చెప్తున్నాం. ఒక కార్యకర్తను అరెస్టు చేసినంత మాత్రాన, బెదిరించినంత మాత్రాన వైఎస్ఆర్ పార్టీ చెక్కు చెదరదాన్ని మరింత ఉత్సాహంగా ముందుకెళ్తుంది. కార్యకర్తలందరినీ సమాయత్తం చేస్తారు. కమిషనర్ పైన ఒత్తిడి తీసుకొస్తాం, దీన్ని కట్టించి తీరుతాం. లేదంటారా రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ అనేటువంటి పద్ధతిలో అందరికీ వర్తించాలి. పక్కనే ఉండేటువంటి ఇతర పార్టీ దిమ్మలైతే ఉంటాయా, లేకపోతే వైఎస్ఆర్ పార్టీ దిమ్మ మాత్రమే తొలగించేటువంటి పద్ధతి సరైనది కాదు అనేటువంటి కూడా హెచ్చరిస్తా ఉన్నాడు. ఈ దిమ్మ 6 సంవత్సరాల నుంచి ఉందండి. ఈ రోడ్డు వేయటం, వెనకమాల కమ్యూనిటీ హాల్ కట్టడం వలన ఈ దిమ్మ కిందకి వెళ్లిపోయిందనే ఉద్దేశంతో 7వ తారీఖు నాడు దానికి ఒక స్టెప్, దాని మీద ఒక వరుస రాయటం జరిగింది. ఆ తరుణంలో 7వ తారీఖు నైటు తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా 12 దాటిన తర్వాత వచ్చి పూర్తిగా జెండాను పీకి దిమ్మని ధ్వంసం చేశారు. మరునాడు ఉదయం మేము చూసుకుని పాయకాపురం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేస్తే ఏదో జరిగిందిలేండి, మీరు మళ్ళీ కట్టుకోండి ఇవన్నీ ఎందుకని చెప్పడం జరిగింది పోలీసు వారు. ఆ తరుణంలో 8వ తారీఖు మార్నింగ్ మళ్ళీ దిమ్మని నిర్మించిన తర్వాత బానే ఉంది. టౌన్ ప్లానింగ్ వాళ్ళు వచ్చారు, ఏంటంటే దిమ్మ కడుతున్నారని. కాదు బాబు, ఇది పరిస్థితి అని చెప్పి మన దగ్గర ఉన్న ఎవిడెన్స్ అన్ని కూడా, ఆ పుట్టోలన్నీ కూడా చూపించడం జరిగింది. ఆ పుట్టోలు చూసి కార్పొరేషన్ వాళ్ళు కూడా వెళ్ళిపోయిన తర్వాత ఈ రోజు ఉదయం మార్నింగ్ 6 గంటలకి పోలీసులు అడావుడితో టౌన్ ప్లానింగ్ వాళ్ళు వచ్చి దిమ్మని తీసే పరిస్థితి జరిగింది. ఆ తరుణంలో మేము వచ్చి కార్పొరేటర్ గారు మరికొంతమంది కలిపి ఇక్కడ కూర్చొని అడ్డుకొని ఎందుకు తీస్తున్నారు ఏంటని ప్రశ్నిస్తే, అలా వచ్చి అడిగిన మరుక్షణమే పోలీస్ జీబులోకి ఎక్కించి విజయవాడ మొత్తం కూడా తిప్పి చివరికి మనకిక్కడికి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉంగుటూరు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి ఆ పోలీస్ స్టేషన్ లో పెట్టడం జరిగింది. తర్వాత మన అధిష్టాన నాయకులందరూ కూడా
కోరిన మీదట మనని విడుదల చేయడం జరిగింది. ఇప్పుడే విడుదల జరిగింది. మున్ముందు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడకుండా ముందు ఈ కమిషనర్ గారు దీని మీద వివరణ ఇవ్వాల్సి ఉంది. ఎందుకైతే ఉంది అదే విధంగా ఇదే డివిజన్ లో ఇంకా 2-3 దిమ్మలు కట్టుకున్నారు. వాటికి పర్మిషన్ ఇచ్చి ఈ డివిజన్ లో ఈ దిమ్మనే ఎందుకు తొలగించారో కమిషనర్ గారు కూడా మాకు చెప్పవలసి ఉంది. అదేవిధంగా పోలీసు వారు కూడా గతంలో ఎన్టీ రామారావు విగ్రహానికి పర్మిషన్ ఉన్న పైపుల్ రోడ్లో రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పర్మిషన్ ఉన్న పైపుల్ రోడ్లో ఎన్టీఆర్ విగ్రహం పెడతా ఉంటే రాత్రి 10 గంటలకు వెళ్లి మనం కంప్లైంట్ చేసి మీరు ఆపండి అంటే ఆపకపోగా దానికి విగ్రహం పెడతామే సర్వాంగ సింధులు దిద్ది ట్రాఫిక్ అంతరాయం కలిగేటట్టు అది ఒక జంక్షన్ లాగా చేశారు. ఇవరకు చిన్న పోల్ ఉండేది, అలాంటిదాన్ని అది పెద్ద జంక్షన్ లాగా తయారు చేసి ఇవాళ పైపుల్ రోడ్లో పెద్ద ట్రాఫిక్ అంతరాయం ఏర్పాటు చేస్తుంది. దాన్నన్నింటిని కూడా వదిలేసి కేవలం వైఎస్ఆర్ ఎక్కడైతే బలంగా ఉందో వైఎస్ఆర్ పార్టీ బలంగా ఉన్న నాయకుల మీద ఈ విధమైన ఇచ్చేసి మా మనోభావాలు దెబ్బతీసే విధంగా చేయటం జరుగుతా ఉంది. దీంతో మాత్రాన ఈ పోలీస్ స్టేషన్లో పోలీస్ కేసులకేం భయపడేది లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ ఇదే విధంగా ఇది చేస్తాం. అదేవిధంగా కమిషనర్ ఆఫీస్ ముందే ధర్నా చేసే పరిస్థితి కూడా ఉంది. ఈ రోజు కమిషనర్ గారు కార్యాలయంలోకి రాలేదు. ఆయన కనుక కార్యాలయం వస్తే గనక వెళ్లి కమిషనర్ గారు కలిసి ఆయన పర్మిషన్ తిరిగి నిర్మించుకోవడానికి పర్మిషన్ ఇస్తే ఉంది, లేకపోతే అక్కడే ధర్నా చేస్తాం. నిరాహార దీక్షకైనా పాల్గొంటాం. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ జెండా పెట్టి తీరతాం. ఇదేంటంటే ఒక ఆటకాయితనం ప్రభుత్వం ఆడుతున్న ఆటలు తప్ప 59వ డివిజన్ లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానివ్వండి, అభిమానులు కానివ్వండి, ఎవ్వరూ కూడా ఇది చేయలేరని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే గత 6 సంవత్సరాలుగా ఇక్కడ చేసినటువంటి కార్యక్రమాలకు అడ్డు లేకుండా ఇవాళ ఏదో కార్యక్రమం చేసేస్తున్నారు అంటే ఇక్కడ వైఎస్ఆర్ జెండా ఎగురుతోందని చెప్పేసి అక్కసుతో కొంతమంది టీడీపీ కార్యకర్తలు అంటే రాత్రికి రాత్రే దమ్ము ధైర్యం ఉంటే వచ్చి నా ముందు వచ్చి పగలగొట్టండి. అంతేగాని అట్లా కాకుండా మీ ఇష్టం వచ్చినప్పుడు అర్ధరాత్రులు అపరాత్రులు వచ్చేసి పగలగొట్టడం, అదేవిధంగా అధికారం మా చేతిలో ఉందిగా అని చెప్పేసి ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏ పని చేసినా మాకు చెల్లుబాటు అవుద్దని చెప్పి అనుకోవటం అనేది చాలా తప్పు విషయం. ఎందుకంటే అధికారంలో ఎల్లప్పుడూ మీరుండరు. ప్రజల్లోకి రండి. మీ మీద ఎటువంటి ఇది ఉందో మీరు ఒకసారి అర్థం చేసుకోండి. ఎందుకంటే వాళ్ళు ఏదో హోటల్కు ఫోజులు ఇచ్చి ఏదో జనచైతన్య యాత్రలు ఆ యాత్రలు పెట్టడం కాదు. ప్రజల్లో ఉన్నటువంటి సమస్యలు గుర్తించండి. అదేవిధంగా నా డివిజన్ లో అనేక రకాలైనటువంటి హెరాస్మెంట్లు జరుగుతున్నాయి. కానీ నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న రాజశేఖర రెడ్డి గారి ఇది స్ఫూర్తితో మేము ముందుకెళ్తున్నాము. అదేవిధంగా 59వ డివిజన్ లో ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా నా వెనక ఉండి నన్ను ముందుకు నడిపిస్తున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇట్లాంటి చర్యలకు ఎవరు భయపడరు. ఇవాళ ఏదో అరెస్ట్ చేయించి స్టేషన్ లో పెట్టించిన మాత్రాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే ఈ శైలజ కూడా భయపడదని చెప్పేసి హెచ్చరిస్తున్నాను. అలాగే కమిషనర్ గారికి దీనికి బాధ్యులు. ఎందుకంటే మా ఎదురుగానే ఉన్నటువంటి విగ్రహం అడ్డు లేనప్పుడు ఈ జెండాని 6 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ఇది చేసుకోవడం జరుగుతుంది. అది అడ్డం లేనప్పుడు ఇది ఎలాగా అడ్డం వచ్చిందని చెప్పేసి కమిషనర్ దీని మీద చర్యలు తీసుకోవాల్సి ఉంది. కమిషనర్ గారి ఆఫీస్ ముందు ధర్నాకి మేము సిద్దమవుతున్నాము. ఆయనే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అధికార పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీని ఎదుర్కోలేక ఇటువంటి కార్యక్రమాలకి పూనుకుంటోందంటంలో ఇది ఒక పరాకాష్ట. ఎందుకంటే పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అనేటటువంటి ఒక చిన్న సామెత మనకి పెద్దలు చెప్తా ఉంటారు. మరి టౌన్ ప్లానింగ్ వారు ఇటీవలే అవినీతిని అంతమొందించేస్తాము అని చెప్పని నగర వ్యాప్తంగా అక్రమ నిర్మాణాలని కూల్చేయటానికి వాళ్లే సిద్దమయ్యి మళ్లీ వాళ్ల లొసుగులే ఎక్కడ బయటపడతాయో అన్న ఉద్దేశంగా మళ్లీ ఆ అధికారుల్ని చప్పబరచటం జరిగింది. మరి ఇంత చిన్న జెండా దిమ్మని కూల్చివేయటానికి పోలీసులు అవసరం ఉందా? టౌన్ ప్లానింగ్ వారు కమిషనర్ గారి సంతకం తీసుకొని మరి కూల్చేశామని చెప్పని చాలా ప్రగల్భాలు పలుకుతున్నారు. మరి ఈ రకంగా అక్రమ నిర్మాణాలు బోలెడన్నున్నాయి. వాటి మీద చర్యలు తీసుకోలేని మీరు దీని మీద చర్య తీసుకున్నారంటే అసలు మీ అధికారం అనేది ఏ రకంగా ఉంది అని చెప్పనేది అధికార పార్టీని నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. సిగ్గుమాలిన చర్యలు ఇట్లాంటివన్నిటినీ కూడా వైఎస్ఆర్ పార్టీని ఎదుర్కోలేక ఈ విధంగా చేస్తోంది. ఎందుకంటే 59వ డివిజన్ లో చాలా బలంగా నడుస్తున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి ఇక్కడ దాన్ని ఏదో చెయ్యాలని చెప్పని చూడబోయి వాళ్లే చతికిలబట్టడం జరుగుతా ఉంది. ఏది ఏమైనప్పటికీ ఈ విషయాన్ని మేము కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లి మళ్లీ పునర్నిర్మించేంత వరకు కూడా వైఎస్ఆర్ పార్టీ యొక్క పోరాటాన్ని ఆపదని తెలియజేస్తాం.